అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం యూజువల్గా బయట రెస్టారెంట్స్లో చపాతీలు కానీ పరోటాలు కానీ ఆర్డర్ చేసినప్పుడు దానికి కామన్గా ఇచ్చే సైడ్ డిష్ కుర్మా. అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవాళ ఈ రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ కుర్మాని ఇంట్లో ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. కుర్మా చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. తర్వాత ఇందులో మసాలా దినుసుల్ని వేయాలి. ఇవి దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, అన్నాసి పువ్వు, బిర్యానీ ఆకు. తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చీల్చిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒక్కసారి కలపాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన 3 పెద్ద టొమాటోల్ని కూడా వేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, టొమాటోలు బాగా వేగి మెత్తగా అయ్యాయి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో తరిగిన 1 కప్ క్యారెట్, తరిగిన 1 కప్ బీన్స్, 1 కప్ పచ్చి బఠానీలు, తరిగిన 1 కప్ బంగాళదుంపలు, తరిగిన 1 కప్ కాలీఫ్లవర్ ముక్కలు వేయాలి. మీరు చూస్తే ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కూరగాయలన్నీ మసాలాతో కలిపి బాగా మిక్స్ చేయాలి. మసాలా మొత్తం ఈ కూరగాయలకి పట్టేట్టు చూసుకోవాలి. ఇందులో నేను 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ కాబట్టి ఇందులో మొత్తం కలిపి నేను 500 ml అంటే 1/2 లీటర్ నీళ్లు పోస్తున్నాను. ఇలా అయితే కూరగాయలన్నీ బాగా ఉడుకుతాయి. ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరగాయలన్నిటినీ 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఒక మిక్సీలో 1/2 కప్ తురిమిన పచ్చి కొబ్బరి, కొన్ని జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు, 1 టీ స్పూన్ సోంపు గింజలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. అంతే, మసాలా పేస్ట్ తయారైనట్టే. దీన్ని ఇప్పుడు ప్యాన్లో వేసి కూరగాయలతో కలిపి కుక్ చేయాలి. మిక్సీలో ఉన్న పేస్ట్ తీయడానికి నేను కొన్ని నీళ్లు పోసి వాటిని కూడా ప్యాన్లో వేస్తున్నాను. మసాలాని కూరగాయలతో కలిపి మిక్స్ చేయాలి. ప్యాన్కి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కూరని ఉడికించాలి. అంతే, వెజ్ కుర్మా తయారైనట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వెజ్ కుర్మాని వేడివేడిగా మీకు నచ్చిన మెయిన్ కోర్స్తో సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ వెజిటబుల్ కుర్మా ఎంత బాగుందో. బాగా కలర్ఫుల్గా, బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది మీరు పూరి, చపాతీ, పరోటా కానీ ఏదైనా వెజ్ పులావ్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.